హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. దాని గురించి వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా మనకి 15,000 ఇచ్చేందుకైతే ప్రభుత్వము కసరత్తు చేస్తుంది. మనకి తల్లికి వందనం పథకానికి సంబంధించి లిస్ట్ ఎలా ప్రిపేర్ చేస్తారంటే, పాఠశాల విద్యాశాఖ నుంచి తీసుకున్న విద్యార్థుల డేటాను, అంటే మీ స్కూల్ ద్వారా తీసుకున్న డేటాను, అలాగే ఇంటర్ అయితే కాలేజ్ ద్వారా తీసుకున్న డేటాను, నెక్స్ట్ గ్రామ వార్డు సచివాలయాల వద్ద ఉన్న సమాచారంతో మీరు ఆల్రెడీ మనకి సర్వేలు అనేవి జరిగాయి కదా సచివాలయంకి సంబంధించి, ఆ సర్వే ద్వారా, అలాగే గతంలో సచివాలయాల ద్వారా నిర్వహించిన డేటా ఆధారంగానే లబ్ధిదారులను ఎంపిక చేయనుంది. అంటే స్కూల్లోనూ అలాగే సచివాలయం ద్వారా తీసుకున్న డేటా ఆధారంగా ఎవరు ఎలిజిబుల్, ఎవరు ఇన్ఎలిజిబుల్ అనేది మనకి లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారండి. మనకి 15 లోపు ఈ అమౌంట్ అనేది రిలీజ్ చేస్తామని చెప్పారు కదా, ఈరోజు 11 అయినా ఇంకా మనకి సచివాలయం కూడా ఎలాంటి ఎలిజిబుల్ లిస్ట్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ రాలేదు. ఈరోజు లేదా రేపు మార్గదర్శకాలు వచ్చే అవకాశం అయితే ఉందండి. సో లిస్టులు రాగానే నేను మీకు లిస్ట్ చెక్ చేసుకోవడం కోసం అయితే వీడియో చేస్తాను. మరి మనకు 15 లోపు అన్నారు, మ్యాక్సిమం 14 లేదంటే 15వ తేదీన రిలీజ్ చేసే అవకాశం ఉంది. లేదంటే 1 or 2 days లేట్ కూడా అవ్వచ్చు. అఫీషియల్ డేట్ అయితే ఇంకా మనకి క్లారిటీగా చెప్పలేదు. 15వ తేదీ లోపని మాత్రమే చెప్తున్నారు. సో మరి ఇంకా దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను చెప్తాను. అలాగే ఎన్పిసి యాక్టివ్ అనేది చేయించుకోండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.